అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, సోదరులారా, మరి రేపు 27వ తారీఖు నుంచి ఒక 3 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో మరి టీడీపీ పార్టీ మహానాడు జరుపుకుంటుంది. ఇంకంతా టీడీపీ పార్టీకి నేను ఒక జ్ఞాపకం కూడా చేస్తూ ఉన్నాను. గతంలో అక్కడ స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి భూమి పూజలు చేశారు. మర్చిపోయినట్టున్నారు. ఒకసారి ఈ మహానాడులో జ్ఞాపకం చేసుకోండి. మరి రాయలసీమ అభివృద్ధికై పాటుపడతామని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి ఈరోజు అది మర్చినట్టున్నారు. ఒకసారి అది జ్ఞాపకం చేసుకొని దాన్ని పునఃపరిశీలన చేసి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిర్మూలన జరగాలనుకుంటే ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలి. ఖచ్చితంగా ఆ ఏరియాలో అభివృద్ధి జరగాలి. అదే కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా దాన్ని ఆపడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఒక తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎందరో మంది త్యాగాలు చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఊరికనే రాలేదు. మీరు అలా దృష్టి పెట్టకుండా, అలా ఆలోచన చేయకుండా మీరు ఏకదమ్గా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి తొత్తులుగా మారి వాళ్ళు చెప్పిన దానిలో వింటూ, మీరే కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం దాన్ని ఊసెత్తలేదు. మరి వైఎస్ఆర్ కూతురు షర్మిల గారు మన ఏదో దీక్ష శిబిరంలో ఉంటే అది భంగం కలిగించి ఇబ్బంది కలిగించారు. ఎంతసేపు మా మాట నెరవేరాలి, మేమే ఉండాలని చెప్పి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను బలి తీసుకొని ఎక్కడైతే ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ నిర్మూలన చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆపరేషన్ కార్గా దాన్ని ఆఫ్ చేయండి. అలాంటి పునరావృతం కాకుండా శాంతియుతమైన చర్చలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చేలాగా మరి ఈ మహానాడులో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పబ్లిక్కి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనది, చాలా నీచమైనది, భయంకరమైనది. ఇంచేత అలా ఒక ఆలోచన పరిశీలన చేసుకోవడానికి కనీసం ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం